టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం ఎక్కడ మీరు వదలలేదు. సో ఆ విధంగానే కంటిన్యూ అవ్వడానికి ఎట్లా ఎట్లా సెట్ అయింది అది? అంటే చాలా మంది కూడా ఏదో ఒకదాని మీదనే వెళ్తూ ఉంటారు. సో మిమ్మల్ని చూస్తుంటే కూడా నిజంగా అసలు ఎట్లా కుదిరింది ఇదంతా? శ్రీ గురుభ్యో నమః. ఎందుకంటే గురువులకు ముఖ్యంగా వందనం చెప్పాలి. మాకు చిన్నప్పుడు చాలా ప్రశ్నలు ఉండేవండి. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అని తల్లిదండ్రులను బాగా మేము సతాయించే వాళ్ళని చెప్పుకోవాలి. అప్పుడు మాకు గురు పరంపర అనుగ్రహంగా శంకరాచార్యుల దయ వల్ల ఎల్లంరాజు శ్రీనివాసరావు గారని, ప్రస్తుతము బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా విశేషంగా ఇందులోని విషయాలను చెబుతూ దృఢమైన నాయకత్వం అంటే ఎడుతుడుకులను ఎదుర్కొని స్థిరంగా ఉండేది. ఎందుకంటే జీవితంలో శ్రేయాంసు బహువిజ్ఞాని అన్నారు. ఒక గొప్ప కార్యం చేయాలంటే మీకు విఘ్నాలు అనేకం వస్తాయి, అది మీ జీవితంలో భాగం. కాబట్టి ఏదైనా సాధించాలి అంటే విఘ్నాలను ఎదుర్కొనే దృఢ మనస్తత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది మన సనాతనమైన ధర్మం. కాబట్టి ఇది వదిలేసి వెళితే సరి అయింది కాదు కదా. ఇది రెండు కలిపి మళ్ళీ తిరిగి వివేకానందుల వారు అదే అన్నారు, అది ఇది కలిపితేనే మనం సస్టైనబుల్ అంటున్నాము. ఇప్పుడు అంటే స్థిరంగా ఉండి 4 కాలాలు నిలిచే విధంగా మన జీవన శైలి కానీ మనం చూపించే ప్రభావం కానీ ఉండే అవకాశం కలిగిస్తుంది అన్న విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత దీన్ని విడవడం కాదు, దీన్ని ఇంకా జీర్ణం చేసుకొని దీన్ని కలిపి ఎలా తీసుకువెళ్ళాలి అన్నదే మా చిన్ని ప్రయత్నం.